అంటే మీరు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కంపారిజన్‌లో ఈ మొత్తం పాత స్టోరీస్ అన్నీ వచ్చాయి. ఆ! అంటే మనము ఇప్పుడు రాజశేఖర రెడ్డి కూడా సార్ ఒకటి సార్ నేనేంటంటే మీరు జర్నలిస్ట్‌గా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి గడ్డు పరిస్థితులు ఎదురు నెక్స్ట్ 5 సంవత్సరాలు ఏదైతే ఉన్నాయో, చాలా గడ్డు పరిస్థితులు రాబోతున్నాయి అని చెప్పి ప్రజలు అంటే అనుకుంటారు పరిస్థితి. ఇప్పుడు తను ఒకవేళ ఈ అంచనాలన్నీ తారుమారైపోయి మళ్ళీ అధికారంలోకి వస్తే గడ్డు హ్మ్. పరిస్థితులు ఏమి ఉండవు. ఏముండవు. హ్మ్. కొంత మేనేజ్ చేసుకోగలుగుతాడు. హ్మ్. బట్ అదే కాకుండా ఎన్డీఏ కూటమే వస్తే మాత్రం హ్మ్. చెప్పలేం గడ్డు పరిస్థితుల్లోనే. ఎందుకంటే ఇంక ప్రతిపక్ష పార్టీలు ఊరుకు ఎందుకుంటాయి? అవును. కేసుల విషయంలో మళ్ళీ కౌంటర్ పిటిషన్లు ఏసి ఇప్పుడు బెయిల్ రద్దు చేయాలనేటువంటి పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. అవును. జడ్జిమెంట్ రావాలా? హ్మ్. అవన్నీ కూడా బయటికి తీసేటువంటి అంశాలు. హ్మ్. అలాగే 12 సంవత్సరాల నుంచి కేసులు నడుస్తున్నాయి. అవును. ఆ కేసులను త్వరితగతిన కంప్లీట్ చేయాలని పిటిషన్లు పిటిషన్ కూడా వేయొచ్చు. ఆల్రెడీ రఘురామకృష్ణరాజు లాంటోళ్ళు మిగతావాళ్ళు చాలా మంది ఇంకా చేసిన పరిస్థితి. అలా కాకుండా ఇంకా వేసే వాళ్ళతో కూడా ఇప్పుడు గవర్నమెంట్ వస్తే ధైర్యం వస్తది కదా! అవును. రేపు పదవి పోయిందంటే ఇంకా ఎక్కువైపోతారు వీళ్ళు. ప్రెజర్ పెరుగుతది. ఈ ప్రెజర్ పెడతారు అతని మీద. ఎందుకంటే అతను హ్మ్. వీళ్ళ మీద ఎంత ప్రెజర్స్ పెట్టాడో. హ్మ్. ఇప్పుడు అట్లా అనుకుంటే చంద్రబాబు మీద రాజశేఖర్ ప్రెజర్ పెట్టలేకనా? నేనదే సార్. ఆయన ఎందుకు పెట్టలే? అసలు అంటే ఆయన చూడండి ఆ అవకాశం ఉండి కూడా చేయలే కదా! పెట్టలేదు. అవును. చేయలేదు కదా! ఎంట పడలేదు రాజశేఖర రెడ్డి కదా! గారి గొప్పతనం నిజంగా అది. ఇప్పుడు హ్మ్. ప్రజాస్వామ్యంలో నాయకుడిగా ఎదిగిన తర్వాత వాళ్ళకంటూ ఓన్ ఇమేజ్ ఉంటది ఏ నాయకుడికైనా. హ్మ్. అట్లాంటి నాయకుల మీద ఎదురుదాడి చేస్తే హ్మ్. ఆ యొక్క ప్రజల చైతన్యం కూడా వస్తది కదా! అవును. అది ఆలోచిస్తాడు రాజశేఖర రెడ్డి. అంత అంత ఇప్పుడు అదే రాజశేఖర రెడ్డి మనుషులు మా ఇంటి మీదకొచ్చారు నన్ను చంపుతానని తెలుసా? కడపలో. అవునా? నేను రాసిన వార్త మీద. హ్మ్. వచ్ ఈనాడు ఆఫీస్‌కి పోయిండు. నేను లేను ఆ టైంలో. ఉండింటే హ్మ్. గనక నన్ను కొట్టిందురు. చంపకపోయినా కొట్టిందురు గ్యారంటీగా. హ్మ్. అక్కడ దొరక్కపోతే చాలా సేపు వెయిట్ చేసి అక్కడ ఆఫీస్ దగ్గర హ్మ్. మళ్ళీ అక్కడి నుంచి మా ఇంటికి పోయిండ్రు. హ్మ్. మా ఇంట్లో కూడా లేను. నేను ఇంట్లో కూడా లేను. హ్మ్. అంటే నాకు తెలీదు ఇవన్నీ. నేను బయట ఎస్పీ దగ్గర ఒక కేసు గురించి మాట్లాడడానికి పోయినా. హ్మ్. అక్కడి నుంచి నేను నేరుగా ఈనాడు ఆఫీస్‌కి పోయి ఈనాడు ఆఫీసులో కూడా వాళ్ళు ఎవరో చెప్పలేదు. ఊరికే బయట అంద ఒక 5, 6 మంది ఉండి ఒకతను లోపలికొచ్చి చూసి హ్మ్. సార్ ఉన్నాడంటే లేడంటే బయటికి పోయాడు. హ్మ్. వీనికి అనుమానం ఏది రాలే ఆపరేటర్‌కి. అవును. సో అసలు నేను మళ్ళా ఈళ్ళెవరు ఏంటనేది. వాళ్ళు బయట ఉన్నారు గదా! అవును. అట్లా అంతమంది బయట ఉండేది కూడా ఈడు చూడలేదు. చూడలేదు. హ్మ్. ఒకడొచ్చాడు, అడిగాడు, పోయాడు. కానీ 5 మంది మా ఇంటికెత్తి పోయారు. అక్కడ ఇంటి దగ్గర అందరూ కనపడతారు గదా! అవును. ఎంతమంది వచ్చినా కూడా. ఎవరొచ్చారు ఏంటని వాళ్ళకి అందరు అబ్జర్వేషన్ ఉంటది. కనపడతారు గదా! 5, 6 మంది. హ్మ్. మా మిసెస్, మా మదరు అందరూ ఏడుస్తూ కూర్చున్నారు. నేను ఈనాడు ఆఫీస్‌కి పోయినా. హ్మ్. మామూలుగా మళ్ళా నా పని చూసుకున్నా. హ్మ్. వాళ్ళు కూడా మా ఇంటి నుంచి మా వీధిలో వాళ్ళు కూడా ఈనాడు ఆఫీస్‌కొచ్చినారు. లేను. హ్మ్. సార్ ఉన్నాడంటే లేడు అంటే ఇంటికి రమ్మనండి అర్జెంట్ అని చెప్పినారంట. ఏంది ఇంటికి రమ్మన్నారు? ఏం జరిగిందని మళ్ళా నేను బరాబరా ఇంటికెళ్లారు. ఇంటికెళ్ళిపోయా. ఇంటికెళ్ళిపోతే అంతా వీధిలో ఉండేవాళ్ళు ఒక 20 మంది బయట కూర్చోన్నారు. హ్మ్. మా అమ్మ ఏడుస్తుంది. ఏమిటా అంటే ఇట్లొచ్చి బెదిరించిపోయారు. బెదిరించిపోయారు. అంటేనే అదే స్కూటర్ వేసుకొని నేరుగా రాజశేఖర్ ఇంటికి పోయినా. అదే స్కూటర్ ఏసుకొని పులివెందుల ఆ! ఐలాండ్‌కి. కాదు ఇక్కడే కడపలో కడపలో ఉన్నాడు. కడపలో ఉన్న ఇల్లు. ఆ! ఎలక్షన్ టైమ్ అది. ఎలక్షన్ టైమ్ కడపలో ఉన్నాడు. కడపలో ఉన్నాడు. ఆ! నేరుగా పార్లమెంట్‌కి పోటీ చేస్తాడు పోటీ చేస్తున్నాడు కడపలోనే. ఎంపీగా. ఆ! ఆయన పార్లమెంట్‌కి పోటీ చేస్తే కడపలోనే ఎక్కువ ఉంటాడు. పులివెందులో ఉండడు. పులివెందులో ఉన్నాడు. ఎందుకంటే డిస్ట్రిక్ట్ ఆడే అవును. హెడ్ క్వార్టర్ అదే ఆపరేషన్ కాబట్టి. ఆడించి చేయాలి కదా! అవునండి. పోయాను. పోయి స్కూటర్ పార్క్ చేసి లోపలికి పోయి అర్జెంట్ మాట్లాడాలన్నా. ఏమయ్యా అన్నాడు. లోపలికొచ్చి లోపల ఉన్నాడు. ఉన్నాడు. ఒక 5, 6 మంది కూర్చున్నారు. హ్మ్. అర్జెంట్ మాట్లాడాలన్నా. అంటే లోపలికి పోదామన్నా. హ్మ్. ఎందుకు రహస్యం ఏముంటది? మన దగ్గర ఏముంటది చెప్పు ఏమో అన్నాడు. ఏమో నన్ను చంపడానికి మా ఇంటికి మనుషులు పంపించావు కదా! ఆ! రాజశేఖర మరి రెడ్డిని. ఇక్కడికే వచ్చా కదా! మరి చంపేయండి ఇక్కడే. కానీయండి అన్నా. భయపడిపోయి లేచిండు. ఎవరొచ్చిండ్రు మీ ఇంటికి? ఆ! ఉన్నారేమో చూడు బయట జనం అంతా ఉన్నారు. వాళ్ళలో ఉండొచ్చేమో. ఆ! లేదంటే మా ఇంటికి పోదాంరా. మా ఆ! ఇంట్లో వాళ్ళు చెప్తారు. హ్మ్. వీధిలో వాళ్ళందరూ ఉన్నారక్కడ. జస్ట్ ఒక అర్ధగంట ముందు జరిగింది ఇట్లా. జరిగిన ఇష్యూ ఇది. హ్మ్. అంటే అక్కడ ఒకరిని పిలిచి వాళ్ళ బయట ఎవరున్నారు బయట లోపల ఎవరున్నారో అన్నారు. ఇటు లక్ష్మణ్ సార్ ఇంటికి ఎవరు పోయారు రమ్మనని చెప్పండి అన్నాడు. అంటే ఒక ముగ్గురు వచ్చినారు. సార్ మేము వెళ్ళామండి. ఆ? మేము వెళ్ళామని చెప్పారా? వచ్చి లోపలికొచ్చారు. నిలబడ్డారు ఇంకా. ఆ! ఆ! నిలబడతానే ఏమిరా బుద్ధి ఉందా లేదా? ఆయన ఇంటికి నేను బొమ్మనే అన్నాంరా.
నేనే పంపించినాను ఆయనను కూడా నాకు ఉమ్, చెప్పినారు అసలు మీరు ఎందుకు పోతారా ఉమ్, అని ఆడ పేపర్ టేబుల్ మీద ఉంది ఈనాడు ఆయన వార్త రాశాడు ఆ వార్త రాసిన దాంట్లో ఏమన్నా నీ అబద్ధము ఒకటన్నా ఉందే ఒక ముక్కన్నా దాంట్లో అన్ని నిజాలే రాశాడు మనం అవి చేసాము ఆయన రాశాడు ఆయన పని అయింది మన పని మంది మీరు పోయి చంపుతామని ఎందుకు పోయి వెళ్ళారా? ఎందుకు వెళ్ళారా బుద్ధి ఏమని ఉందే మీకు ఉమ్, అని సారీ లక్ష్మణ్ వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నా అని వాళ్ళు తిట్టి బయటికి పోని తిట్టినండి ఉమ్. అలాంటి మనస్తత్వం అతను అవును, నిజంగా సార్. అర్థం కాదా ఆయన తప్పు చేస్తే ఏదన్నా చేసినా గానీ దానికి ఒప్పుకుంటాడు, రియలైజ్ రియలైజ్ చేస్తాడు అవుతాడు. దాని అలా కాదు ఇలా నిజంగా. అంటాడు అవును. ఇప్పుడు ఒక మర్డర్ జరిగింది ఉమ్, ఒక విలేజ్లో ఉమ్, అప్పుడు కెప్టెన్ కేవీ రెడ్డి అని ఎస్పీగా ఉన్నాడు ఉమ్, మిలిటరీ నుంచి వచ్చిన వ్యక్తి అక్కడేమో మర్డర్ జరిగిన తర్వాత అక్కడేమో ప్రెజర్ ఎక్కువైంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం లేదు అని ఉమ్, ఒక్కడు కూడా దొరకలే ఉమ్, 4-5 ముద్దాయిలు అందులో ప్రధాన ముద్దాయి పట్టుకోవాలా ఆ ముద్దాయి ఎక్కడున్నారంటే చివరకు పోలీసులు తేల్చి రాజశేఖర్ ఇంట్లోనే ఉన్నాడు రాజశేఖర్ కారులో కూర్చోబెట్టుకొని తిప్పుతున్నాడు మేము పోయి రాజశేఖర్ కారును తనిఖీ చేసి వాడిని తీసుకొచ్చే పరిస్థితి మా వల్ల కాదని చెప్పేశారు. లక్కీగా నేను రొటీన్గా ఆయన రోజుకు ఒకసారి కలుస్తా కదా కదా. అలా కలిస్తే లక్ష్మణ్ ఒక సమస్య వచ్చింది నువ్వే పరిష్కరిస్తావు దీనికి అన్నాడు ఏం చెప్పారు అంటే పోలీసు వాళ్ళు వచ్చి ఇలా చెప్పారు ముద్దాయిని వెంట పెట్టుకొని తిరుగుతున్నా నేను ఫోన్ చేసి మాట్లాడితే నా దగ్గర ఎక్కడున్నాడు లేడు ఫోన్ పెట్టేసిండు 2 నిమిషాలు కూడా మాట్లాడలేడు నాతో ఎవరైనా చెప్పింది నేనే అని చెప్పి కానీ పక్కా సమాచారం ఉన్నాడు ఆయన కారులోనే ఉన్నాడు ఆయన దగ్గర ఆయనతోనే తిరుగుతున్నాడు వాడు అన్నాడు అంటే చూడు విలేజ్లో భయం ఎలా ఉంటుందంటే దొరికితే మాత్రం చావు కొడతారు మర్డర్ కేసులు అంతే దొరికితే ఎవరు దొరికినా విపరీతం కొడతారు పోలీసు కొట్టేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు సమాజంలో చైతన్యం పెరిగింది ఇప్పుడు కొట్టరు కానీ అప్పుడు అసలు ఊహించలేను వీపులంతా దెబ్బలు అట్లా కొడతారు విపరీతంగా మీరు వాళ్ళు కొడతారు దానికి భయపడి ఆయన దగ్గర పోయింటారు తప్ప కేసుకు భయపడి కాదు శుభ్రంగా అతన్ని మీరు పట్టుకొని సాగుకొట్టడం ఇంపార్టెంట్ అతను కోర్టుకు కావడం ఇంపార్టెంట్ హాజరైనా కూడా మీకు కేసులో ముద్దాయి దొరికాడు కోర్టుకు హాజరయ్యాడని రాసుకుంటారు కదా పైన నుంచి ప్రెజర్ రాకుండా అంటే అదే బెస్ట్ హాజరుపరచమని చెప్పు అని కాంప్రమైజ్ అయ్యాడు కరెక్టే మా వాళ్ళు చేశారు కొడతారు వద్దులే అంటే పోయి మరుసటి రోజు రాజారెడ్డి దగ్గర పోయినా ఏందే నీ పని అన్నా వాని కార్లో కూర్చోబెట్టుకొని తిరుగుతున్నావు లోపల ఇంటి రూమ్లో కూర్చోబెట్టుకున్నావు నీకు తెలియదు ఏముందా వాడు తీసుకొస్తే చావు భయపడుతున్నాడు అన్నాడు సరే నేను ఎస్పీతో మాట్లాడతా నువ్వు ఈరోజు కోర్టుకు పంపిస్తావా కోర్టు దగ్గర కూడా రారు పోలీసులు డైరెక్ట్గా నువ్వు పోయి సబ్మిట్ చేసుకో సరెండర్ అయిపో కోర్టులో వాళ్ళు కోర్టు దగ్గర పోలీసులు రోజు కాపలా ఉంటున్నారు ఈయన దగ్గర ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటున్నారు తిరుగుతూ అటు అంటే సరే నేను ఆల్రెడీ మాట్లాడాను నువ్వు ఫోన్ చేయి కోర్టుకు పంపించు ఎందుకు ముద్దాయి కార్లో కూర్చోబెట్టుకుని ఎట్లా తిరుగుతావే ఏమన్నా విన్నా కూడా బాగుందే నేను న్యూస్ రాసి అనుకో ఏమవుతా నీ ఏంది ఇది అన్న అంటే అనగా ఆలోచించి కరెక్ట్ లేదు చెప్పిందే కరెక్ట్ అని ఫోన్ కొట్టి కోర్టులో సబ్మిట్ చేసి అంటే మనం చెప్పితే రియలైజ్ అవుతాడు వింటాడు ఇది తప్పు కరెక్ట్ ఇది బట్ అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటాయి ఇప్పుడు అక్కడ మనతో మాట్లాడుతుంటే కదా ఎవరితోన్నా ఇప్పుడు సీనియర్లతో మాట్లాడుతుంటే కదా మాట్లాడు కదా ఆవేశపడతాడు అంతే